ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎవరైతే మోసం చేసిండ్రో లేదు బహిరంగ తిరిగిండ్రో వాళ్ళని పోయి అడగండి రా, వాళ్ళని పోయి అడగండి. మరి ఏం చేస్తారు? మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్తో కొట్లాడుతుంటివి, గవర్నమెంట్ వచ్చింటే మంత్రి అయి మనమే చేస్తుంటివి. అటు గవర్నమెంట్ రాలేదు, మనము గెలవలేదు. ఎవరికి చెప్తాం? మనం ఎవరికి చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. వినేటట్లుందా? చేసేటట్లుందా? ఒక్కొక్కరు వ్యవహారం చూడండి, విచిత్రమైనటువంటి వ్యవహారం చేసుకున్నారు. మీ కళ్ళని మీరే ఒడుచుకున్నారు. మీ కళ్ళని మీరు ఒడుచుకొని మళ్ళీ వెనకట్లాగా మూటలు కట్టుకొని వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఊర్లలో పంటలు పండకపోతే ఊర్లు ఇడిచిపెట్టి ఎక్కడో పోయి మళ్ళీ కూలి పని చేసుకొని బతికే పరిస్థితి వస్తుంది. ఈ పాటికి కాలువల పని స్టార్ట్ చేస్తుంటివి, ఈ 2-3 నెలల్లో స్టార్ట్ చేస్తుంటివి. ఈ సంవత్సరానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలను కంప్లీట్ చేస్తుంటివి. ఒక సంవత్సరంలో కాలువల ద్వారా చెరువులు నింపుతుంటివి, కుంటలు నింపుతుంటివి. మాయన్న రెండు ప్లేస్లలో పెద్ద నదిలాగా వాగులు పోతుండే, దాటి వస్తుంటివి. మామూలు అందంగా అవుతుండే. ఉదండపూర్ నుంచి 26,000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ స్టార్ట్ అవుతుండే. ఇలా ఏం చేస్తారో చెప్పండి? ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్తే ఏం పని అవుతుంది? 10 ఏళ్ళు తిప్పల పడ్డ వదిలిపెట్టి 10 రోజులు వచ్చిన చూసి దన్మని వేస్తే ప్రజలు ఏం చూసి వేసుకోవాలని, ఏం ఇష్టి చూసి వేసింది అనుకోవాలా? ప్రతిసారి చెప్పిన అరే సచ్చినాడు కులాలు రావు, మతాలు రావు, ఏం రావు, మంచితనం వస్తుంది, మంచికి సపోర్ట్ చేయండి రా ఆయన. ఎందుకు పాపం పని చేస్తారు? పాపం పని చేస్తే మంచిది కాదని చెప్పిన. మీకు మీ పిల్లలకు కూడా మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మంచి అన్న చేయండి, చేస్తున్న సహకరించండి, మేము చేస్తామని చెప్పినాం. ఒక కుటుంబానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి లబ్ధి అందరికి జరగలేదు. ఒక కుటుంబం పేరు చెప్పానండి. ఒక కుటుంబం అరే ఒకరికి ఇలా కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, కొట్లాడుకొని సాధించుకోవాలా. బీసీ బంధు కావాలి, అందరికీ కొట్లాడి చేసుకోవాలా. వాళ్ళు ఇస్తారా? దళిత బంధు అందరు కొట్లాడి దళిత బంధు ఇస్తారా? బంద్ అయిపోయాయి. దళిత బంధు పీక్ పడేసి అకౌంట్ సీజ్ అయిపోయినాయి. అన్ని అకౌంట్ పోయి బీసీ బంధు పోయింది, అన్ని పోతాయి, గృహలక్ష్మి అన్ని పోతాయి. ఎక్కడికి ఇస్తారు ఇప్పటికే? ఇవాళ 10 మందికి వస్తే ఊర్లో రేపు 10 మందికి వస్తుండే. ఇవాళ దళిత బంధు ఇవాళ కొంతమందికి వస్తే రేపు కొంతమందికి వస్తుండే, రేపు గిరిజన బంధు కూడా వస్తుండే. మొత్తానికే కిలోమీటర్ల కొద్ది తాండ నుంచి పోయి నీళ్ళు తెచ్చుకునేది. ఇంటి ముందర తాండకాడ నీళ్ళు వచ్చింది, రోడ్లు వచ్చింది, పంచాయతీలు అయింది. గుర్తుపెట్టుకోకపోతే దళితులు అరే మాకు అందరికి వస్తాయని వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే, బీసీలు అరే మనకు అందరు లాభం వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే, రైతులు రెడ్డిలు వాళ్ళందరూ అరే మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, బాగుపడదాం వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే ఇప్పుడు ఏమైనా వచ్చేనా? నెల రోజులు అయిపోయాయి. 9వ తారీఖు నాడు మీరు జనవరిలో డిసెంబర్లో పెళ్లి చేసుకోకండి, నవంబర్లో డిసెంబర్లో పెళ్లి చేసుకోండి. డిసెంబర్లో పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి, మరి నిన్న మొన్న అన్ని పెళ్లిలకు పోతే వచ్చానా 9 బంగారం? మనం ఇచ్చిన పాత చెట్లు ఇచ్చిపోయారు తప్ప తులం బంగారం వచ్చానా? వచ్చిందా? 9వ తారీఖు నుంచి మీరు ఇలానే పోయి లోన్లు తెచ్చుకొని ఇప్పుడే పోయి ఉరికండి. అందరు 2 లక్షలు తెచ్చుకొని టైం అయిపోతుంది. మళ్ళీ 9వ తారీఖు రాగానే మొత్తం మాఫ్ చేసి పడేస్తానండి. అన్నారా ఈ మాట? అన్నారా? మరి చాలా మంది లోన్లు తెచ్చుకున్న 2 లక్షలు మల్లికార్జున రెడ్డి మాఫ్ అయిందా? రవీంద్ర రెడ్డి